హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో ఈరోజు మనం వేద నాగరికతలోని ఒక భాగం ఏదంటే మనకు బ్రాహ్మణాలు. సో ఈ బ్రాహ్మణాల గురించి మనం తెలుసుకున్నాం. బ్రాహ్మణాల కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వాడు కంపల్సరీగా అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. సింపుల్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వేద నాగరికతనే చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు క్వశ్చన్ అనేది అడుగుతున్నారు కాబట్టి ఈ టాపిక్ చిన్నదైనా కూడా కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, ఫస్ట్ బ్రాహ్మణాలు ఏంటయా? బ్రాహ్మణాలు వేదాలలోని శ్లోకాలు ఈ పద్య రూపంలో ఉన్న మంత్రాలను గద్య రూపంలో వివరణ ఇస్తాయి. ఓకే, వివరణ ఇస్తాయి. మా శ్లోకాలు పద్య రూపంలో ఉన్న మంత్రాలకు గద్య రూపంలో వివరణ ఇచ్చేటిదే మనకు బ్రాహ్మణాలు. వేదాల్లోని శ్లోకాలు పద్య రూపంలో ఉన్న మంత్రాలకు గద్య రూపంలో వివరణ ఇస్తాయి. వివరణ ఇచ్చేటివే మనకు ఈ బ్రాహ్మణాలు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వేదాలలోని శ్లోకాలు పద్య రూపంలో ఉన్న మంత్రాలకు గద్య రూపంలో వివరణ ఇచ్చేటివే ఇవి. అయితే ఈ మంత్రాల యొక్క అర్థాన్ని క్రమ పద్ధతిలో వివరిస్తాయి. క్రమ పద్ధతిలో వివరిస్తాయి. మంత్రాల యొక్క అర్థాన్ని ఒక క్రమ పద్ధతిలో వివరిస్తాయి. సో ఇవి 4 వేదాలకు అనుబంధంగా 7 బ్రాహ్మణాలు గలవు. ఏమ్మా, 4 వేదాలకు అనుబంధంగా ఎన్ని? 7 బ్రాహ్మణాలు గలవు. అవి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకో. 1 ఐతరేయ బ్రాహ్మణం. 2 ఏదమ్మా? కౌశితకి బ్రాహ్మణం. 3 శతపథ బ్రాహ్మణం. 4 తైత్రీయ బ్రాహ్మణం. 5 తాండ్య మహాబ్రాహ్మణం. 6 తైమినీయ బ్రాహ్మణం. 7 గోపద బ్రాహ్మణం. సింపుల్ గా చూడమ్మా. ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణం, తైత్రీయ బ్రాహ్మణం, సో తాన్య మహాబ్రాహ్మణము, తైమినీయ బ్రాహ్మణం, గోపాల బ్రాహ్మణం. ఓకే, అయితే ఐతరేయ బ్రాహ్మణము, కౌశితకి బ్రాహ్మణం ఈ 2 ఋగ్వేదానికి అనుబంధ గ్రంథాలు. ఇది బ్రాహ్మణాలు. ఓకే, అనుబంధ గ్రంథాలు. ఓకే, లేదా బ్రాహ్మణాలు ఈ 2 ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం. ఓకే, ఇక శతపథ బ్రాహ్మణం, తైత్రీయ బ్రాహ్మణము ఈ 2 యజుర్వేదానికి సంబంధించిన అనుబంధ గ్రంథాలు. ఇక తాండ్య మహాబ్రాహ్మణం, తైమినీయ బ్రాహ్మణం సామవేదానికి సంబంధించింది. ఇక గోపద బ్రాహ్మణం మిగిలిందంటే అథర్వణ వేదానికి సంబంధించింది. ఇదే అథర్వణ వేదానికి సంబంధించింది. సో ఫస్ట్ దేనికి ఏవేవి అనుబంధంగా ఉన్నాయో అవి చూసుకోండి. సింపుల్ పాయింట్స్. ఓకే, ఐతరేయ బ్రాహ్మణము, కౌశితకి బ్రాహ్మణం ఋగ్వేదానికి అనుబంధ గ్రంథము. సో శతపథ బ్రాహ్మణము, తైత్రీయ బ్రాహ్మణము యజుర్వేదానికి అనుబంధంగా ఉన్న బ్రాహ్మణం. అలాగే తాన్య మహాబ్రాహ్మణము, తైమినీయ బ్రాహ్మణం వచ్చేసి సామవేదానికి సంబంధించింది. ఓకే, ఇక తర్వాత లాస్ట్ గోపద బ్రాహ్మణం వచ్చేసి అరణ్య వేదానికి సంబంధించింది. ఓకే, అధర్వణ వేదానికి సంబంధించి. ఓకే, ఇక ఫస్ట్ ఒక వర్డ్ చూసుకుందాం.
ఫస్ట్ ఐతరేయ బ్రాహ్మణం వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ఖచ్చితంగా అడుగుతున్నాం. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఏదంటే ఐతరేయ బ్రాహ్మణం. ఇది క్రీస్తు పూర్వము 1000 కాలానికి సంబంధించింది. ఈ ఐతరేయ బ్రాహ్మణం క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల కాలానికి సంబంధించింది. ఏది మనకు ఐతరేయ బ్రాహ్మణము. ఇందులో ఆంధ్ర అనే పదం మొదటిసారిగా ఐతరేయ బ్రాహ్మణం వివరించింది. ఆంధ్ర అనే పదం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆంధ్ర అనే పదము మొదటిసారిగా ఏది ఐతరేయ బ్రాహ్మణం వివరించింది. ఐతరేయ బ్రాహ్మణము ఇది వివరించడం అనేది జరిగింది. ఈ ఐతరేయ బ్రాహ్మణం వివరించడం జరిగింది. ఆంధ్ర అనే పదం వెరీ వెరీ ఇంపార్టెంట్. మన తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్ ఇది ఉంటుంది. ఓకే, ఆంధ్ర అనే పదము. సో ఆంధ్ర అనేది జాతికి సంబంధించిన పదమ్మా. ఒక్కోసారి అడుగుతున్నాం మనకు ఏపీ హిస్టరీలో కానీ తెలంగాణ హిస్టరీలో కానీ మనకు ఖచ్చితంగా అడుగుతున్నాం. ఆంధ్ర అనేది ఏంటంటే జాతికి సంబంధించిన పదం. ఆంధ్ర అనేది ఏ బ్రాహ్మణంలో మనకు కనిపిస్తుంది అంటే ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది అని చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఓకే, అలాగే ఆంధ్రులను అటవీలుగా పేర్కొంది అమ్మా. ఆంధ్రులను అటవికులుగా పేర్కొన్నది ఏది ఈ గ్రంథం మనకు. ఆంధ్రులను అటవికులుగా పేర్కొన్నది. అయితే ఎవరంటా ఈ అటవికులు? కళింగ, మూతిబ, పులింద, సవర ఆంధ్ర. సో ఇవి మొదలైన గిరిజనుల జాతుల ప్రస్తావన కలదు. ఏంటిది? గిరిజన జాతుల ప్రస్తావన. వీళ్ళంతా ఎవరంట? మొదలగు గిరిజన జాతుల ప్రస్తావన అనేది కలదు. ఓకే, సో కళింగ, మోతిబ, పులింద, సవర, ఆంధ్ర ఇవన్నీ ఎక్కడంటే దక్షిణ భారతదేశ ట్రైబల్స్, సౌత్ ఇండియన్ ట్రైబల్స్ అంతే కదా. కళింగ, మోతిబ, పులింద, సవర, ఆంధ్ర అనే మొదలైన వారు ఎవరంటే దక్షిణ భారత గిరిజన జాతులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. దక్షిణ భారత గిరిజన జాతులు అని మనకు ఏది ఐతరేయ బ్రాహ్మణాది పేర్కొంది. లాజిక్ చూడండి ఎలా ఉందో. సో ఎవరు అంటారు? దక్షిణ భారతంలో గిరిజనులు ఎవరు అని ఇస్తాడు. కళింగ, మోతిబ, పులింద, సవర, ఆంధ్ర. ఇంకా కళింగ అనేది మీకు తెలుసు పేరు. కళింగ ఏ రాష్ట్రానికి పాత పేరు అంటాడు. కళింగ అనేది ఏ రాష్ట్రానికి పాత పేరు. మనకు కళింగ పేరున ఒక యుద్ధం జరిగింది. ఏ యుద్ధం అది? కళింగ యుద్ధము. ఎవరెవరికి? మౌర్య అశోకుడికి, అనంత పద్మనాభుడికి మధ్య జరిగిన యుద్ధమే కళింగ యుద్ధము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. కళింగ అనే పేరుతో మనకు యుద్ధం జరిగింది, కళింగ యుద్ధము. ఓకే, సో ఇది మౌర్య అశోకునికి, అనంత పద్మనాభునికి మధ్య జరిగిన యుద్ధమే ఇది. అయితే ఏ నది తీరాన జరిగిందంటే దయా నది తీరాన జరిగింది కాబట్టి ఇది మా దయా తీరం. ఇంకా కళింగ యుద్ధం కంటే ముందు అశోకుని పేర్లు, తర్వాత అశోకుని పేర్లు గుర్తుపెట్టుకోండి. కళింగ యుద్ధం కంటే ముందు గల అశోకుని పేరు చండాశోకుడు. అంటే తన 99 మంది సోదరులు చంపి రాజ్యానికి వస్తాడు కాబట్టి ఇతను ఏమంటారు? చండాశకుడు అంటారు. కామాశకుడు, ఎక్కువ మంది భార్యలు ఉన్నారు కాబట్టి కామాశకుడు అంటారు. ఇక కళింగ యుద్ధం తర్వాత ఈయన మారిపోయినాడు కాబట్టి ఏ మతం తీసుకున్నాడు అంటే బౌద్ధ మతం తీసుకున్నాడు కాబట్టి ఏమంటారు? దమ్మ అశోకుడు. దమ్మ అంటే పవిత్రమైన అశోకుని దశ. దమ్మ అంటే పవిత్రమైన అశోకుని దశ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, లివిట్. ఇక మోతిగా, పులింద, సవర, ఆంధ్ర ఈ జాతులు వచ్చేసి గిరిజన జాతులమ్మా. ఈ ప్రస్తావన కాదు. ఓకే, ఇక నెక్స్ట్ కౌశితకి బ్రాహ్మణం. ఇక రెండోది వచ్చేసి కౌశితకి బ్రాహ్మణం. ఇది సోమక్రతువు గురించి తెలియజేస్తుంది మా. సోమక్రతువు గురించి తెలియజేస్తుంది ఏది? కౌశితకి బ్రాహ్మణం. చాలు, దీని గురించి అంత అడగాడు ఎక్కువ. ఐతరేయ బ్రాహ్మణం అనేది చూసుకోండి మా. ఓకే, ఇక నెక్స్ట్ శతపథ బ్రాహ్మణం. నెక్స్ట్ వచ్చేసి శతపథ బ్రాహ్మణం.
శతపథం అనగా ఏంటయా? శతపథం అనగా 100 మార్గాలు అని అర్థము. 100 శతపథ అనగా 100 మార్గాలు అని అర్థము. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. తర్వాత మనకు ఈ భ్రమణం నిన్న కూడా మనకు పడుతున్నాయి కాబట్టి చూసుకోండి. శతపథం అనగా 100 మార్గాలు అని అర్థం. ఇది శుక్ల యజుర్వేదానికి అనుబంధ గ్రంథం. శుక్ల ఇది యజుర్వేదానికి అనుబంధ గ్రంథం. ఇది శతపథ భ్రమణం శుక్ల యజుర్వేదానికి అనుబంధ గ్రంథం. బ్రాహ్మణిలో అతి ముఖ్యమైనది, విస్తృతమైనది. చూడమ్మా, బ్రాహ్మణాలన్నింటిలో అతి ముఖ్యమైనది మరియు విస్తృతమైనది. ఎస్, బ్రహ్మణంలో అతి ముఖ్యమైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్ శతపథ బ్రహ్మణం. సో ఇది వచ్చేసి వడ్డీ వ్యాపారం గురించి తెలియజేస్తుంది. ఏది? శతపథ బ్రహ్మణం వడ్డీ వ్యాపారం గురించి తెలియజేస్తుంది. అలాగే వైశ్యులలో కుసుదిన్ అనే వడ్డీ వ్యాపారం గురించి తెలియజేసింది ఈ బ్రాహ్మణం. ఓకే, ఎవరమ్మా? వైశ్యులలో కుసుదిన్ అనే వడ్డీ వ్యాపారం గురించి తెలియజేసింది. అంటే మనకు ఈ బ్రాహ్మణము గురించి ఈ బ్రాహ్మణం వివరించింది మా. ఓకే, వడ్డీ వ్యాపారం అనేది దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఓకే, కాబట్టి ఏ బ్రాహ్మణము మ్యాథమెటిక్స్ లెక్కలకు సంబంధించింది అంటే మనకు శతపథ బ్రాహ్మణం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత భార్య భర్తలో సగం అనే అర్ధనారీశ్వర తత్వం గురించి వివరించింది ఇది. ఓకే, భార్య భర్తలో సగం అనే అర్ధనారీశ్వర తత్వం గురించి అమ్మా ఈ శతపథ బ్రాహ్మణం అనేది వివరించింది. ఓకే, అర్ధనారీశ్వర తత్వము. అయితే మృత్యువు పునర్జన్మ గురించి ప్రస్తావన ఉంది దీనిలో. మృత్యువు పునర్జన్మ గురించిన ప్రస్తావన గలదు. ఎక్కడ? ఈ శతపథ బ్రాహ్మణంలో. అలాగే వాజపేయ వ్యవసాయానికి సంబంధించిన యజ్ఞాలను వివరిస్తుంది. వాజపేయ వ్యవసాయానికి సంబంధించిన వాజపేయ యాగము. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన మంత్రాల గురించి ఇది యజ్ఞాల గురించి, మంత్రాలు కాదు, యజ్ఞాల గురించి తెలియజేస్తుంది. ఈ బ్రాహ్మణం. ఇది ఒకసారి చూసుకోండి మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు శతపథ బ్రాహ్మణము. శతపథం అనగా 100 మార్గాలు. ఒక్కొక్కసారి అర్థం అనేది అడుగుతుంటాడు కాబట్టి చూసుకోవాలి మీరు. ఆర్య అంటే అర్థము ఉత్తమ జన్మ, మళ్ళీ ఏదో అల్లు అర్జున్ సినిమా అనుకున్నారు కాదు. సో ఉత్తమ జన్మ ఇలాంటి జనరల్ గా మనకు అడుగుతుంటాడు. రాహుల్ అంటే అర్థం అంటే గౌతమ బుద్ధుని కుమారుడు, రాహుల్ అంటే అర్థం బంధము. సో ఇలాంటివన్నీ మనకు ప్రీవియస్ క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా. ఓకే, ఇక్కడ శతపథ బ్రాహ్మణం అంటే 100 మార్గాలు అనేది శుక్ల యజుర్వేదానికి అనుబంధ గ్రంథం ఇది. ఓకే, సో బ్రాహ్మణింటిలో అతి ముఖ్యమైనది మరియు విస్తృతమైనది. వడ్డీ వ్యాపారం గురించి తెలియదు. వడ్డీ వ్యాపారం అంటే మ్యాథమెటిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్. ఓకే, మీరు మళ్ళీ ఏదో అనుకున్నారు, మ్యాథమెటిక్స్ మా. వైశ్యుల కుసుదిన్ అనే వడ్డీ వ్యాపారం గురించి ఈ బ్రాహ్మణం తెలియజేస్తుంది. భార్య భర్తలో సగం అనే అర్ధనారీశ్వర తత్వం గురించి తెలియజేస్తుంది. అలాగే మృత్యువు పునర్జన్మ గురించి నా ప్రస్తావన కాదు. వాజపేయ యాగం వ్యవసాయానికి సంబంధించిన యజ్ఞాల గురించి ఇది తెలియజేసింది. ఇక నెక్స్ట్ తాండ్యమహ బ్రాహ్మణం. తాండ్యమహ బ్రాహ్మణం.
ఇది సామవేదానికి అనుబంధ గ్రంథం. ఇది సామవేదానికి అనుబంధ గ్రంథం ఇది. ఓకే, అయితే బ్రాహ్మణ అంటే మొట్టమొదటి మరియు ప్రాచీనమైన గ్రంథం ఇది. ఏమ్మా, బ్రాహ్మణం సామవేదాలలో పరిమ ఇది బ్రాహ్మణాలలో మొట్టమొదటిది మరియు ప్రాచీనమైన బ్రాహ్మణం. ఓకే, బ్రాహ్మణాలలో మొట్టమొదటిది, వెరీ వెరీ ఇంపార్టెంట్, మొట్టమొదటిది మరియు ప్రాచీనమైనది. ముఖ్యమైన విస్తృతమైన అంటే శతపథ బ్రాహ్మణం అనేది తెలుసుకున్నాము. ఓకే, ఇక్కడ బ్రాహ్మణ మొట్టమొదటిది మరియు ప్రాచీనమైనది ఏదంటే మనకు తాన్య మహాబ్రాహ్మణము. అయితే ప్రత్యస్తోమ క్రతువు గురించి వివరించింది మా. ప్రత్యస్తోమ క్రతువు గురించి మనకు ఇది తెలియజేస్తుంది మా. ఏది బ్రాహ్మణం ప్రత్యస్తోమ క్రతువు. అయితే ఏంటమ్మా ప్రత్యస్తోమ క్రతువు అనగా అనార్యులను ఆర్యులుగా మార్చాం. అనార్యులను ఆర్యులుగా మార్చే విధానం అనగా అనార్యులను ఆర్యులుగా మార్చే విధానం ఏది మనకు ఈ తాన్య మహాబ్రాహ్మణం తెలియజేస్తుంది. అయితే రాజును ప్రజలు నాశనం చేసే విధానం, రాజును ఏ విధంగా నాశనం చేయాలనేది కూడా మనకు ఇందులో మనకు తెలియజేస్తుంది. ఏది ప్రత్యస్తోమ క్రతువులో. ఓకే, అనార్యులను ఆర్యులుగా మార్చే విధానం మనకు తాన్య మహాబ్రాహ్మణం అనేది వివరించడం అయింది. రాజు నాశనానికి చేసే యజ్ఞంలో ఇది కూడా ఒక భాగం మనకు. ఓకే, అలాగే ఇది మనకు ఏది తాన్య మహాబ్రాహ్మణం. ఇక తర్వాత 5 ఏంటంటే జైమినీయ బ్రాహ్మణం లేదా తైమినీయ బ్రాహ్మణం. ఏంటి తైమినీయ బ్రాహ్మణం? ఇది దేనికి సంబంధించిందంటే సామవేదానికి అనుబంధ గ్రంథం. సామవేదానికి అనుబంధ గ్రంథం. ఓకే, ఇది ఇక దీని గురించి ఎక్కువ ఏం అవసరం లేదు. తర్వాత లాస్ట్ వన్ గోపద బ్రాహ్మణం. గోపద బ్రాహ్మణం గోపద బ్రాహ్మణం అథర్వవేదానికి అతిపెద్ద గ్రంథం, అతి పెద్దది. ఇది అథర్వణ వేదానికి అనుబంధ గ్రంథం. ఓకే, ఇది అతి పెద్ద బ్రాహ్మణం. గోపద బ్రాహ్మణము అతి పెద్దది. ఎస్ అతి పెద్ద బ్రాహ్మణం ఇది. ఏది గోపద బ్రాహ్మణం. చూడమ్మా, ముఖ్యమైనది అంటే శతపథ బ్రాహ్మణము, మొట్టమొదటిది అంటే తాన్య మహాబ్రాహ్మణం గుర్తుపెట్టుకోండి, ప్రాచీనమైనది అది. తర్వాత ఇది అతిపెద్ద బ్రాహ్మణం, ఏది గోపద బ్రాహ్మణము. అయితే ఇందులో నరకం గురించి ప్రస్తావించడం జరిగింది. ఇందులో నరకము గురించి ప్రస్తావించడము జరిగింది. గోపద బ్రాహ్మణం ఇది మనకు బ్రాహ్మణాలు కాబట్టి చూసుకోండి. చిన్న టాపిక్ ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి సింపుల్ గా మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఏదైతే ముఖ్యంగా ఉన్నాయో అవి మాత్రమే, ఏవైతే మనకు ప్రీవియస్ అయ్యాయో అవి మాత్రమే మనకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వీడియో అనేది వేస్ట్ కాకుండా చూడండి. ఓకే, నేను పెట్టే ప్రతి వీడియో అనేది వేస్ట్ అనేది కాదు. ఓకే, ఇక నెక్స్ట్ చిన్న పాయింట్ మా అరణ్యకాలు. బ్రాహ్మణాల తర్వాత ఏంటి? అరణ్యకాలు. అరణ్యకాలం ఇది బ్రాహ్మణాలకు ముగింపు పదాలను ఏమంటామంటే ముగింపు భాగాలను అరణ్యకాలం అంటాం. ఏమ్మా, బ్రాహ్మణాలకు ముగింపు భాగాలను ఏమంటారమ్మా? అరణ్యకాలు అంటారు. బ్రాహ్మణాలకు ముగింపు భాగాలు క్లైమాక్స్ ఇస్తాయి. అయితే బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్య వారధిగా ఉంటాయి. బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్య వారధిగా ఉండేది మనకు అరణ్యకాలం. బ్రాహ్మణాలకు మరియు
ఉపనిషత్తులకు మధ్య వారధిగా ఉంటాయి. ఏది? అరణ్యకాలు. అయితే అరణ్యాల్లోని మునులు ఋషుల చర్చల సారాంశాలను అరణ్యకాలుగా మనకు వివరిస్తాయి. సంకలనం చేయబడాయి. ఏమా ఇది అరణ్యాల మునులు ఋషులు అరణ్యాలలోని మునులు ఋషుల ఈ చర్చల సారాంశాలను వివరించడం జరిగింది. అంటే సంకలనం అరణ్యకాలుగా సంకలనం చేయడం జరిగిందమ్మా. అరణ్యాలలోని మునులు ఋషుల చర్చల సారాంశాలను ఈ అరణ్యకాలుగా సంకలనం చేయబడింది. సో నథింగ్ బట్ అరణ్య అంటే అరణ్య. ఓకే, ఫారెస్ట్. ఓకే, సో చూసుకోండి ఒకసారి. అరణ్యాలలోని మునులు ఋషుల యొక్క చర్చల సారాంశాలను సంకలనం చేస్తారు. ఈ తత్వజ్ఞానాన్ని కర్మతత్వాన్ని బోధిస్తాయమ్మా. తత్వజ్ఞానాన్ని కర్మ తత్వాన్ని బోధిస్తాయి. 7 బ్రాహ్మణాలకు అనుబంధంగా 7 అరణ్యకాలు ఉన్నాయమ్మా. 7 బ్రాహ్మణాలకు అనుబంధంగా ఎన్నిమ్మా? 7 అరణ్యకాలు గలవు. ఏవేవి? ఐతరేయ అరణ్యకం 1, ఐతరేయ అరణ్యకం 2, సేమ్ దాని మాదిరిమ్మా కౌశితకి అరణ్యకం, సేమ్ దాని మాదిరి. అంటే ఐతరేయ అరణ్యకం, కౌశితకి అరణ్యకం, తర్వాత ఏంటి? శతపథ అరణ్యకం, శతపథ అరణ్యకము. 4 తైత్రీయ అరణ్యకము. 5 వచ్చేసి మనకు ఏది? తాండ్యమాన అరణ్యకం. 6 ఏది? తైమినియ అరణ్యకం. లాస్ట్ 7 గోపద అరణ్యకం. సింపుల్ గా. ఓకే, కాబట్టి చూడండి, అరణ్యకాలు అంటే ఏం లేదమ్మా, బ్రాహ్మణాలకు ముగింపు భాగాలను అరణ్యకాలు అంటారు. ఓకే, సో బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు వారధిగా ఉంటాయి. ఉపనిషత్తులు అంటే 108, అవి తర్వాత చెప్పుకుందాం. మనకు అన్ని అవసరం లేదు, కొన్ని మాత్రమే, ఏదైతే ముఖ్యమో అది మాత్రమే మీకు వస్తాయి. ఓకే, సో ఈ అరణ్యకాలంలోని మునులు ఋషుల యొక్క చర్చల సారాంశాలను అరణ్యకాలుగా మనకు సంకలనం చేయబడ్డాయి. అయితే మునులు ఎవరు? ఋషుల యొక్క చర్చల సారాంశాలను అరణ్యకాలుగా సంకలనం చేయబడింది మనకు. ఇది ఈ అరణ్యకాలు తత్వజ్ఞానాన్ని కర్మతత్వాన్ని బోధిస్తాయి. ఈ 7 బ్రాహ్మణాలకు అనుబంధంగా 7 అరణ్యకాలు గలవు. అవే ఏవి? ఐతరేయ అరణ్యకము, కౌశితకి అరణ్యకము, శతపథ అరణ్యకము, తైత్రీయ అరణ్యకము, ఓకే, తర్వాత తాండ్యమాన అరణ్యకము, తర్వాత తైమినీయ అరణ్యకము, తర్వాత గోపద అరణ్యకం. ఇవి మనకు 7 అరణ్యకాలు. కాబట్టి జాగ్రత్తగా తీసుకుని డోంట్ మిస్ ఇట్. ఓకే, చిన్న వీడియో, కంపల్సరీ మీకు 1 మార్కు తెచ్చి పెట్టే వీడియో కాబట్టి ఓకే, చూసుకోండి. ఆల్ ది బెస్ట్.